ఏ విధమైన మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి, ఏ విధమైన మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదు, ఏ ఇంటిలో 3 ఉంటాయో ఆ ఇంటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు. శ్రీరామ జయం. శ్రీ గురుభ్యో నమః. మొక్కల పెంపకం ఆరోగ్యదాయకం. పర్యావరణ పరిరక్షణలో అంతర్భాగంగా మొక్కలను పెంచుదాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసుకుందాం. పచ్చదనం, పర్యావరణ పరిశుభ్రతలు తెలిసిన వ్యక్తి తప్పక జీవితంలో రాణింపుకు వస్తాడు. పచ్చదనం, పర్యావరణం, పరిశుభ్రత పకారాదిగా చెప్పే ఈ పదాలలో పచ్చదనానికి సంబంధించి అనేక రకములైన మొక్కలను మన ఇంటిలో మనం పెంచుకుంటూ ఉంటాం. ఈ పెంచుకునే మొక్కలలో ఏ విధమైన మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి, ఏ విధమైన మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదు, మహావృక్షాలు ఇంట్లో పెంచుకోవచ్చా, ముండ్లు లేక పాలు స్రవించేటటువంటి మొక్కలను ఇంటిలో పెంచుకోవచ్చా? ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే ముండ్లతో కూడుకున్న మొక్కలు కలబంద లేదా గులాబీ అనుకుంటే, పాలు స్రవించేటటువంటి మొక్కలు గన్నేరు, ఉమ్మత్త, అలాగే ఇంకా అనేకములైన అర్క సంబంధిత వృక్షజాతులు. వీటిని ఇంటిలో పెంచుకోవచ్చా? మోదుగా తదితరంగా వచ్చేవి. పెంచుకోకూడదు అంటుంది శాస్త్రం. పాలు స్రవించేటటువంటివి గన్నేరు ఇంటిలో పెంచుకోకూడదు. కాంపౌండ్ వాల్ బయట వీధికి సంబంధించిన భాగంలో పెంచాలి, లేదా ఇంటికి చాలా దూరం వెనక నైరుతి దిగ్భాగంలో పెరడు, బావి, తోట, చేతబావి ఇవన్నీ కూడా ఉన్న పక్షంలో ఆ చేతబావి దగ్గర పెంచుకోవచ్చు. ఇంటికి ముందరి వైపున ఇంటి స్థలానికంటే కూడా మించి తూర్పు స్థలం వ్యాపించి ఉన్న పక్షంలో ఆగ్నేయం దిగ్భాగంలో గన్నేరు మొక్కని పెంచుకోవచ్చు. అలాగే ఇతర మొక్కలలో కొన్ని మొక్కలు ప్రశస్తమైనవి, నిత్యమైనవి. మందారం, జాజి, తులసి వీటిని ఇంటిలో పెంచుకోవాలి. ఏ ఇంటిలో మందారము, మల్లె, తులసి ఈ 3 ఉంటాయో ఆ ఇంటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు. ఆ ఇంటిలో ఏ విషయమైనా స్థిరం, వృద్ధి, లాభదాయకంగా పెరుగుదలతో ఇంటిల్లిపాదికి ఆనందం లభిస్తుంది. కనుక ప్రతి ఇంటిలో కూడా మల్లె, మందారం, తులసి ఈ మొక్కలను పెంచుకోవాలి. కలబంద విషయానికి వస్తే అనేకులకు ఒక అనుమానం. ఈ కలబంద ముండ్లతో కూడుకొని ఉంటుంది. కలబంద ఆరోగ్యదాయకం. ఈ కలబందని ఇంటిలో పెంచుకోవచ్చా? నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. కానీ కలబందను మేడపైన ఇంటికి దక్షిణ దిగ్భాగంలో కానీ నైరుతి దిగ్భాగంలో కానీ పెంచుకోవాలి. ఖాళీ స్థలం ఇంటికి చుట్టూరా కూడా ఉన్న పక్షంలో ఇంటికి నైరుతి దిగ్భాగంలో కానీ దక్షిణం దిగ్భాగంలో కానీ కలబందను పెంచుకోవచ్చు. ఇంటిలో అనేకులకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, ఉలిక్కి పడుతున్నారు, అర్ధరాత్రి మెలకువ అవుతుంది, తోచడం లేదు, దాహతి అవుతుంది, అనవసరంగా యుద్ధాలు కలుగుతున్నాయి, ఇంటిలో ఉండేటటువంటి వారు మధ్యలో గొడవలతో అన్యమనస్కంగా ఉండి ఒకరికి ఒకరు నిరంతరం వాద ప్రతివాదనలతో యుద్ధాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపున ఒక్క కలబంద మొక్కను, కొమ్మను త్రెంచి వ్రేలాడగట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వారి మధ్యన వాక్ ప్రపంచం సానుకూలమవుతుంది, గొడవలు అంతర్ధానమవుతాయి. ఇంటికి ప్రధాన ద్వారానికి లోపల వైపున గుమ్మం పై భాగంలో కలబంద మొక్క రెమ్మ ఒక్కదాని వేలాడగట్టాలి. అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ గులాబీలు పెంచుకోకూడదు అంటుంది శాస్త్రం. మొక్కలు ఆనందకరమైనవి,
ఆహ్లాదకరమైనవి, ఆరోగ్యకరమైనవి. అలాంటి మొక్కల పెంపకం మనకు తప్పక సంతోషాన్ని ఇస్తుంది. తప్పక మనం మొక్కల పెంపకాన్ని చేపడదాం. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అనే రెండింటినీ కూడా స్వీకరిద్దాం. యథాశక్తి కలబంద మొక్కను కూడా మనం ఇంటిలో దక్షిణ దిగ్భాగంలో లేక నైరుతి దిగ్భాగంలో పెంచే ప్రయత్నం చేద్దాం. సమస్తములైన చర్మ వ్యాధులకు కలబంద అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే అజీర్ణ వ్యాధికి, మూలశంకకు, అనేక రోగాలకు కలబంద అమృతతుల్యమైనటువంటిది అంటుంది ఆరోగ్య శాస్త్రం. విధి విధానాలకు ఏ విధంగానైతే తెలుసుకుని ఆచరిస్తున్నామో అదేవిధంగా మానవాతీత శక్తులుగా ఉండేటటువంటి రాక్షస, పైశాచిక, భయానక, భయంకర ఇత్యాదిగా గల కారణాలు, దోషాలు, వాయువులు, భయాన్ని కలిగించే వాతావరణాలకి మూలహేతువులైన స్వరూపాలు, వాటన్నింటినీ కూడా నిరోధించేటటువంటి శక్తి, నివారించేటటువంటి శక్తి, స్వచ్ఛమైన అచ్చమైనటువంటి వాయువును అనుగ్రహించేటటువంటి శక్తి కలబందకు ఉంటుంది. కనుక దక్షిణ దిగ్భాగం, నైరుతి దిగ్భాగం రాక్షస స్థానం. ఆ రాక్షస భావాలు మన దరికి చేరకుండా కలబందను ఆ దిక్కులలో పెంచాలి. శాస్త్రానికి అనుకూలంగా మొక్కలను పర్యావరణ పరిరక్షణ హేతుభూతంగా పెంచే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.